నా వెనక ఈ ఫోటోలు చూసి అర్థమై ఉంటది మీకిప్పటికే నేను ఏ విషయం మీద మాట్లాడబోతున్నా అని. ఈ వీడియోలు, ఈ ఆడియోలు తిరగబట్టి గూడా 2 రోజులయిపోయింది. కానీ ఇప్పటిదాకైతే నాకు తెలిసి ఈ నిమిషానికి ఇప్పుడు నేను వీడియో చేస్తున్న టైంకి గూడా మాట్లాడిన ఆయన మీద మరి ఆయననేమన్నా వివరణ కోరినట్టో, లేకపోతే పార్టీ ఏమన్నా చర్యలు తీసుకున్నట్టో నా దృష్టికైతే రాలే. ఒకవేళ నిజంగా తీసుకుంటే నేను తప్పైతే గనక కింద కామెంట్‌లలో పెట్టుర్రి ఎవరన్నా చూషినోళ్ళుంటే గనక. నాకు తెలిసి నేను ఈ వీడియో చేస్తున్న టైంకైతే ఆయన మీద ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టే ఇవాళ ఆమె మద్దతుదారులు ఆయన ఇంటి మీదకి పోయి నిన్నంతా చూసినాం గదా మనం. పోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది అంటే, చర్యలు తీసుకోవాల్సినటువంటి వాళ్ళు తీసుకోలేరు కాబట్టే వీళ్ళు వాళ్ళ ఇంటి మీదకి పోయినట్టున్నారు. అసలు ఇష్యూ ఏడ మొదలైంది. దాని తర్వాత ఆడియో గూడా వినిపిస్తాను నేను మీకు. ఎందుకంటే నేను చెప్పలేను. ఆయన మాట్లాడిన మాటల్ని నేను చెప్పలేను. మీరే ఒక్కసారి వినుర్రి. చెప్పడానికి అసలు చెప్పలేనటువంటి మాటలున్నాయి అందులో. కాబట్టి నేను మీకు వినిపిస్తా. ఆడియో వినిపిస్తా. నేను చెప్పలేను. అసలు దేనికి స్టార్ట్ అయింది ఇదంతా అంటే, ఇప్పుడు మొన్న యాదగిరిగుట్టలో ఒక పాలక మండలిని ఏసిర్రు గదా! చిరంజీవి భార్యను గూడా ఏసిర్రు గదా! కొండా సురేఖని. అప్పుడు తెలంగాణ అంతా రెస్పాండ్ అయింది జూషిర్రా? అగో దాంట్లో ఏసిన కమిటీలో ఆ మెంబర్‌లలో ఈమె గూడా ఒకామె. అయితే వాళ్ళ మద్దతుదారులు వాళ్ళు, ఆమె అంటే ఇష్టమున్నోళ్ళు ఫ్లెక్సీలేసిర్రు. ఆ ఫ్లెక్సీలల్లా ఇగో వీళ్ళ నాన్న ఫోటో ఎయ్యలేదు అని ఈయనే వీళ్ళకి సంబంధించినోళ్ళకి ఒకరికి ఫోను జేసి ఇగ ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే, అట్లా మాట్లాడుతున్నాడు. అసలు నేను నోటితోని చెప్పలేను. అట్లాంటియున్నాయి. వినిపిస్తా. వినుర్రొకసారి. విన్న తర్వాత దీని గురించి మాట్లాడదాం మళ్ళా. ఒక్కసారి ఈమెను జూడుర్రి, ఆయనను జూడుర్రి. నాకు తెలిసి ఈమె అనుభవం అంత ఉండుండకపోవచ్చనుకుంటా ఈయన వయసు. నేననుకుంటున్నా మరి. అది గూడా తప్పో తెలవదు నాకు గానీ, ఆయనదెంత వయసుంటదో. నాకు తెలిసి ఈమె అనుభవం అంతా ఈయన వయసు ఉండకపోయుండొచ్చు. కానీ ఈయన ఆమెను మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడిన మాటలు ఒక్కసారి చూడుర్రి. చూసిన తర్వాత ఎవ్వరికైనా సరే కోపం రానోళ్ళెవ్వరుండరు. రోషమొస్తది నిజంగా. ఆ మాటలిన్న తర్వాత ఎవ్వరికైనా సరే. అందుకే ఆ రోషమొచ్చినోళ్ళే నిన్న వాళ్ళ ఇంటి మీదకి పోయినట్టున్నారు. ఈయన ఇంటి మీదకి పోయిర్రు. పోతే నా ఇంటి మీదకి ఎట్లొస్తారు మీరు? మా ఇంట్ల మా అమ్ముంది, మా కుటుంబ సభ్యులున్నారు, వీళ్ళున్నారు, వాళ్ళున్నారు, ఎట్లా పోతారు అని మాట్లాడిండాయన. సరే ఇంటి మీదకి పోవుడు ఎవ్వరు పోయినా అట్లాంటి దాడులు ఎవ్వరు యాక్సెప్ట్ చెయ్యరు. ఖండించాల్సిందే. కానీ మరి ఈమె? ఆమె కూడా ఒక తల్లే గదా! మీ మదర్ కంటే పెద్ద వయసు ఉండుంటది గదా! ఆమెను పట్టుకొని మరి మీరు మాట్లాడిన భాషని మీరెట్లా సమర్థించుకుంటారు? ఒక యాదవ్ బిడ్డను పట్టుకొని వయసులో మీ తల్లి కంటే పెద్దది. నాకు తెలిసి మీ అనుభవం అంతా ఉండుంటుంటది. మీరు మీరు ఎప్పుడైతే ఆమె అనుభవం అంతా వయసుంటదేమో మీకు. అట్లాంటి ఆమెను పట్టుకొని మరి మాట్లాడిన మాటల్ని ఎట్లా తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేస్తదనుకుంటున్నారు? యువత బోసిడి ముందు వస్తుందంట, ఇక్కడ ఫ్లెక్స్ వేసుకుంటుందంట. ఇక్కడ నేను స్టేట్ ప్రెసిడెంట్ ఏం లాభము? నా ఎంబడి ఎవరు తిరగాలి? క్యాడర్కి ఏం సమాధానం చెప్పుకోవాలి? కిక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటోలు లేకుండా మంత్రాబాద్ డివిజన్ లో నువ్వు కాంగ్రెస్ పార్టీ తీసేస్తావు. ఈ మంత్రాబాద్ లో రక్తం ప్రాణం జీవితం పెట్టాం. నువ్వు ఎలా అధికారం ఉంటే అలా జిందాబాద్ అంటే పోయి పోయి ఏదైనా చెప్పుకో, మాకు సంబంధం లేదు. మర్యాద చెప్పుకుంటావా? పిసిసి ప్రెసిడెంట్ చెప్పుకో, రాహుల్ గాంధీ దగ్గర కూడా చెప్పుకో. ఫ్లెక్స్ చేసే ముందు ఎవరు డిజైన్ చేసిండు? ఫ్లెక్స్ ఎవరు ఏం చేసిండు? రఘువీర్ గారు ప్రమేయం ఉందా లేదా? ఫ్లెక్స్ అట్లా వేస్తే కేసీఆర్ అన్న ఫోటో ఎందుకు వేయలేదు? మళ్ళా ఫ్లెక్స్ చేయమను. మా డాడీ ఫోటో లేకపోతే నా అంతలో నేను పోయి వీడియో పెట్టి నేనే చెప్తా. రాబెట్టి అన్నటువంటి మంత్రాబాద్ లో నువ్వు కావాలి. కేసీఆర్ అవసరం లేదా? ఎన్ని యాంగిల్లో నవ్వాలో అన్ని యాంగిల్లో పొద్దుపోయిన ఫ్యామిలీ మీద నవ్విపోతారు. నువ్వు పోయి చెక్ చేసి పెద్ద మంచి ఫోటో వేసుకుంటే చిప్పక ముద్దు పెట్టుకుంటారా అమ్మ అని చెప్పి కింద కొడతారమ్మ. కూడప పార్టీ మానుకుంటా పెద్ద మంచి బొమ్మ వేయకపోతే చిప్పక ముద్దు పెట్టుకుంటారా? నేను చెప్తున్న పోరాడు సురేష్ అనేటోడు రఘువీర్ గారితో మందు అవుతాడు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఈనాడన్నా నువ్వు పిల్లలను కనబడ్డావా? మరి నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నా, మా ఇంటికి వచ్చినావా నిలబడతా అని. ఇంట్లో యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ కొత్త స్టోరీ. నీకు చిన్నపిల్లలుగా కనబడొచ్చేమో. బయట రాష్ట్రంలో నేను నెంబర్ 3 ముఖ్యమంత్రి పిసిసి. నువ్వు పార్టీకి ఏం సర్వీస్ చేసినావు? నువ్వు ఎవరు? నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు మా డాడీ కదా నీకు కనబడి తీసుకొచ్చింది. అధికారం కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ పోయినావు. నేను అడుగుతున్న కృష్ణ యాదవ్, నీకు సిగ్గు చెరకుంటే మా నాయన నీకు బీట్ చేస్తే నీకు టికెట్ ఇస్తా అన్నాడు కదా. నీకు టికెట్ ఇస్తాన్నాక భోజనీకే నువ్వు అయ్యకుంటావా? పిసిసికి చెప్పు, ముఖ్యమంత్రికి చెప్పు. నువ్వు వచ్చి నీ మనమాకి రాయకే అనుభవం లేదు. ఎవడో డ్రగ్ ఇష్యూ చెప్తే మా
నమ్మి నన్ను గెలిచేస్తారు. నువ్వు గంజాయిగా ఆడిన నాటకం రా మరి ఇది నెంబర్ 3 అట ఈయన. మరి నెంబర్ 1 నెంబర్ 2 ఎవరో కూడా చెప్పుండాల్సింది, కానీ ఆయన మాటలలో అర్థమైంది. నెంబర్ 1 నెంబర్ 2 ఎవరంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నెంబర్ 2 పీసీసీ అధ్యక్షుడు అనుకుంటా ఆయన మాటలలో. అయితే మరి నెంబర్ 3 నేనంటుండు. ఇంకొకటి, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అన్నాడు. అంటే నీ దుక్కున్న కాడ చెప్పుకోపో అని. ఎవరికి? రాహుల్ గాంధీకి చెప్పుకుంటావా చెప్పుకోపో అంటుండు. మరి ఇట్లా మాట్లాడితే పార్టీ రెస్పాండ్ కదా. ఈయన ఎవరు? జక్కిడి శివచరణ్ రెడ్డి అట, తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు. అంటే కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నెంబర్ 3 అన్నట్టు ఆయన చెప్తున్న లెక్కల. ఇక నిన్న వీళ్ళు ఆయన ఇంటి మీదకి పోయి ఇదంతా చూసినాం నిన్న మనం. ఆయన ఇంటి మీదకి పోయిరు. ఇదంతా లొల్లి అయింది నిన్న. ఇది సరే, ఇంటి మీదకి బోగుడు, దాడులు చేసుడు ఎవ్వరు సమర్థించరు. ఖచ్చితంగా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాల్సింది. కంప్లైంట్ ఇస్తే మరి పోలీసులు ఏం యాక్షన్ తీసుకుంటుంటానో చూడాలి. అట్లా ఇంటి మీదకి పోవడాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. కానీ ఎట్ ద సేమ్ టైం ఆయన మాట్లాడిన మాటలను కూడా ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంది దీని మీద, లేకపోతే అసలు పార్టీ ఏం చేస్తుంది? ఒక చర్చ అయితే విపరీతంగా జరుగుతుంది. ఒక యాదవ్ బిడ్డ, ఆమె వయసు, ఈయన మాట్లాడిన మాటలు. ఇప్పుడు ఇది మొదటిసారి కాదు కాంగ్రెస్ పార్టీలా. అంటే బీసీల మీద, లేకపోతే ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీలో చాలామంది, అంటే కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కదా, వాళ్ళే చెప్తారు. అది వాళ్ళ పార్టీ నాయకులు చాలా సందర్భాలలో చెప్తారు, అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ మా దగ్గర అని. అట్లా ఆ అంతర్గత ప్రజాస్వామ్యంలో భాగంగా చాలా మంది పార్టీ మీద మాట్లాడతారు. ఇప్పుడు కోమటిరెడ్డి లాంటి వాళ్ళని చూసినాం కదా మనం గతంలో. ఈయన పీసీసీ అధ్యక్షుడు అయినప్పుడు మాట్లాడిన మాటలు, ఆయన మీద, ఆయనను ఉద్దేశించి మాట్లాడిన మాటలు అంతా సొసైటీ అంతా విన్నది. దాని తర్వాత రకరకాల సందర్భాలలో, చాలా సందర్భాలలో ఆయన మాట్లాడతారు. రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు అయితే ఎంత నిరసన తెలుపుతున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు. మొన్న సీఎం సభ అయితేనే అక్కడ కనీసం పోలేదు. ఇంకా అంతకుముందు కొంతమంది నాయకులు, అంతకుముందు కూడా కొంతమంది నాయకులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు మాట్లాడారు పార్టీ మీద, ఇంకొక దాని మీద మాట్లాడినప్పుడు వాళ్ళు ఎవ్వరిని కూడా వివరణ అడగలే. అంటే పార్టీలో జరుగుతున్న చర్చ ఇది. నిజానికి ఒక సమాజంలో జరుగుతున్న చర్చ. ఇప్పుడు ఈయనే వీళ్ళ మీద అసలు కనీసం వివరణ, లేకపోతే చర్యలు ఇవేవి కనిపించలే. కానీ మనం అంతకుముందు తీన్మార్ మల్లన్న ఇష్యూ చూసినాం కదా, ఆయనకి వివరణ అడిగితే నేను అసలు కనీసం అసలు ఆ వివరణ నేను ఇయ్యా అని చెప్పిండు. అదంతా కూడా చూసినాం కదా మనం. అంటే అక్కడ ఒకసారి బీసీ వర్సెస్ రెడ్డి నడుస్తుందా అనే చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ చెప్పిన పేర్లన్నీ నిన్న ఈయనతో సహా పెట్టుకుంటే అంతా వాళ్ళు. మరి ఈ బీసీలకి సంబంధించిన వాళ్ళకి ఒక న్యాయం, వాళ్ళకి ఇంకొక న్యాయం ఎట్లా జరుగుతుంది? ఎందుకు ఈ వేరియేషన్ ఎందుకు ఉంటుంది అనే చర్చ స్టార్ట్ అయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికే కదా అసలు బీసీ సమాజం అంటేనే 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు కదా, దాని మీద మాట లేదు, ముచ్చట లేదు. ఎంత దారుణంగా మోసం చేసిరో దాన్ని చూసినాం మనం. అంతెందుకు అసలు ఇప్పుడు క్యాబినెట్లో ఇప్పుడు ఎవరి మీదనైతే ఈయన మాట్లాడిండో, ఈ శివచరణ్ రెడ్డి అనేటైన ఎవరి మీదనైతే మాట్లాడిండో, ఆ ఈశ్వరమ్మ యాదవ్ అంటే ఆమె, అసలు ఈ రోజు వరకు రేవంత్ క్యాబినెట్లో యాదవ్ కమ్యూనిటీ నుంచి ఒక్కరు మంత్రి లేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇవాళ మొన్న రేవంత్ రెడ్డి కంటే ముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉండే చూసిరా, ఆ ప్రభుత్వం వరకు కూడా ప్రతి ప్రభుత్వంలో క్యాబినెట్లో యాదవ్ కమ్యూనిటీ నుంచి ఒక మంత్రి ఉంటాడు. తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ క్యాబినెట్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉండే కదా, కానీ అసలు యాదవ్ కమ్యూనిటీ నుంచి ఒక్కరు కూడా లేని క్యాబినెట్ ఎవరన్నా ఉన్నారు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెట్టుకుంటే అది రేవంత్ క్యాబినెట్ మాత్రమే. ఇప్పుడు మాట్లాడిన మాటలేమో ఈశ్వరమ్మ యాదవ్ అనేట మీద. అంటే బీసీలకు ఒక న్యాయం కాంగ్రెస్ పార్టీలో, రెడ్డిలకు ఒక న్యాయం నడుస్తుందా అనే చర్చలు అయితే స్టార్ట్ అయినాయి. ఈయనే ఇంకా ఇదొకటే కాదు, ఆమె మీద మాట్లాడిండు, దాని తర్వాత నెక్స్ట్ ఇంకో కమ్యూనిటీ మీద కూడా మాట్లాడిండు. మరి ఇప్పటివరకు ఆ పీసీసీ అధ్యక్షుడు వాళ్ళ దగ్గర నుంచి కనీసం వాళ్ళకు క్రమశిక్షణ సంఘం ఉంటుంది కదా, మరి వాళ్ళని ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ అడిగిర్రా ఈయనని ఇప్పటివరకైతే నేను ఎక్కడ వార్తలు చూడలే. మరి ఇప్పటివరకైతే ఆయన 2 కమ్యూనిటీల మీద మాట్లాడినట్టున్నాడు.
చాలా గట్టిగానే మాట్లాడిండు. ఇక ఒక రకంగా కొంత బూతు పురాణాన్ని వినిపించిండు. మరి ఇప్పటివరకు వాళ్ళ పార్టీ కానీ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఇప్పటివరకు రెస్పాండ్ అయినట్టు, ఆయనను ఒక వివరణ అడిగినట్టు అట్లాంటిదైతే చూడలే. ఎందుకంటే ఆయన చెప్పుకున్నాడు కదా, నేను నెంబర్ 3 అని. మరి నెంబర్ 3 కాబట్టి ఆయనను అడిగే ధైర్యం చేస్తలేరో, సాహసం చేస్తలేరో తెలియదు కానీ ఇట్లాంటివి అయితే మంచివి కాదు. ఎందుకంటే ఒక వయస్సు కన్నా రెస్పెక్ట్ ఇచ్చి ఆమె వయసు ఏంది అనేది కూడా చూడకుండా ఇష్టం వచ్చిన లెక్క ఒక బూతు పురాణం మాట్లాడితే ఇప్పటి వరకు 2 రోజులు అవుతుంది, విపరీతంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. దాదాపుగా చూడాల్సిన వాళ్ళందరూ చూసుండుంటారు. అలా పార్టీ వాళ్ళు మా దృష్టికి రాలేదు అది ఇది అని చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే విపరీతంగా వీడియో మొత్తం ఓన్లీ హైదరాబాద్లోనే కాదు, తెలంగాణ మొత్తం తిరుగుతుంది. అది ఎట్లా మాట్లాడతాడు, అట్లెట్లా మాట్లాడతాడు, పార్టీ అసలు ఎందుకు రెస్పాండ్ కాదు ఇప్పటివరకు అని. కానీ ఇట్లాంటివి అయితే మంచివి కాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. మరి ఏం చేస్తుంది, వాళ్ళ పార్టీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనేది చూడాలి.